ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా యార్కర్ కింగ్ బుమ్రా విశ్రాంతి కారణంగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బుమ్రా లాగా యార్కర్లు వేసే సత్తా ఉన్న ఒక ఆటగాడు చేసిన మ్యాజిక్ ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ గాయాల కారణంగా టీమిండియాకి దూరమైన తర్వాత ఐపీఎల్ లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నప్పటికీ భారత్ జట్టులో మాత్రం అవకాశం దొరకడం లేదు. అయితే అతడు మాత్రం టీమిండియాలో ఎంట్రీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తాజాగా అతడు బుల్లెట్ లాంటి బంతులతో యువ క్రికెటర్స్ ను వణికించాడు. భయపెట్టే బౌన్సర్లు, వణికించే యార్కర్లతో వికెట్ల వరద పారించాడు. అతడి విశ్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీమిండియా బౌలర్ నటరాజన్ గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ తో పాటు టీమిండియాలోనూ తన సూపర్ బౌలింగ్ తో పలు సందర్భాల్లో అదరగొట్టాడు. తాజాగా తమిళనాడులో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో నటరాజన్ మరోసారి తన సత్తా చాటాడు. నిప్పులు చిమ్మే బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజన్స్ తరపున ఆడుతున్న నటరాజన్ ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడి మొత్తంగా 12 వికెట్లు పడగొట్టాడు. అందులో కూడా అదిరిపోయే యార్కర్లు, బ్యాటర్లను భయపెట్టే బౌన్సర్లు వేసి అరిపించాడు. టీఎన్పీఎల్ 2024లో తన సూపర్ బౌలింగ్ తో అదరగొట్టిన నటరాజన్ ఇదే ప్రదర్శనను దేశవాళీ క్రికెట్ లో కూడా కొనసాగించి టీమిండియాలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని నటరాజన్ భావిస్తున్నాడు. అయితే రాబోయే దేశవాళీ క్రికెట్ లో నటరాజన్ రాణించడంపైనే టీమిండియాలో అతని రీఎంట్రీ పూర్తిగా ఆధారపడింది. టీమిండియాలో నమ్మదగ్గ బౌలర్ గా ఎదిగిన బుమ్రాకి వర్క్ లోడ్ ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. నటరాజన్ వంటి సత్తా ఉన్న ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కితే ఒక పక్క బుమ్రా, మరో పక్క నటరాజన్ వారి యార్కర్లలో ప్రత్యర్థిని భయపెట్టగలరు అనడంలో సందేహం లేదు. మరి నటరాజన్ కి టీమిండియాలో చోటు దక్కుతుందా? అతడు బుమ్రా లెవెల్ బౌలింగ్ చేయగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.